అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్. మనం ఇప్పుడు ఒకనాటి కార్తవీర్యార్జునుడి సామ్రాజ్యమైనటువంటి మాహిష్మతి సామ్రాజ్యపు రాజకోటలో ఉన్నామండి. దీన్ని ప్రస్తుతం మహేశ్వర్ అంటారు. నర్మదా నదికి రెండు వైపులా తీర ప్రాంతం అంతా కూడా మాహిష్మతి సామ్రాజ్యమే. ఇక్కడే రావణాసురుడు కార్తవీర్యార్జునుడి చేతిలో భంగపడింది కూడా. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి నిజమైన భక్తుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రప్రథమంగా వచ్చే పేరు కార్తవీర్యార్జునుడిదే, ఇందులో సందేహం లేదు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి ద్వారా మంత్రోపదేశం పొంది మంత్రసిద్ధి కలిగినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే నిస్సందేహంగా కార్తవీర్యార్జునుడు వారే. నేటికి కూడా మనం ఏదన్నా పోగొట్టుకున్నా కార్తవీర్యార్జున మంత్రం జపిస్తే తప్పకుండా పోగొట్టుకున్న వస్తువు జాడ మనకి తెలుస్తుంది. శ్రీ రామచంద్రుల వారు కూడా సీతా లక్ష్మణ సమేతంగా ఒకప్పుడు నర్మదా పరిక్రమ చేసినటువంటి వారే. నర్మదా ప్రాంతమంతా కూడా మహర్షులు తపస్సు చేసుకున్నటువంటి మహాస్థానం ఇది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని దర్శిద్దాము. ఇదిగోండి, ఇక్కడ దత్తాత్రేయుల వారు ఉన్నారు చూడండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దైవానుగ్రహం చేత, గురువు అనుగ్రహం చేత మనకి శక్తులు లభించినప్పుడు వాటిని లోక కళ్యాణానికి ఉపయోగించాలే కానీ దుర్వినియోగం ఎన్నడూ చేయకూడదు. అలా దుర్వినియోగం చేసినట్లయితే ఎంతటి భక్తులైనా సరే వారు కూడా అధోగతి పాలవ్వాల్సి వస్తుందని కార్తవీర్యార్జునుడి వృత్తాంతం మనకి తెలియజేస్తుంది. ఆయన చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే జమదగ్ని మహామునిని హతమార్చడం. తాను ఆశ్రమంలో లేనప్పుడు తపోదీక్షలో నిమగ్నమైనటువంటి తన తండ్రి జమదగ్నిని నిర్దాక్షిణ్యంగా తలనరికి హతమార్చినటువంటి కార్తవీర్యార్జునుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పరశురాముల వారు యుద్ధం ప్రకటించి ఒక చేత పరశువు ఒక చేత ధనుర్బాణాలు ధరించిన వారై కార్తవీర్యార్జునుడి సేనలను తుత్తునియలు చేస్తూ అరివీర భయంకరంగా పోరాటం చేస్తూ చిట్ట చివరిగా తన ధనుర్బాణాలతోటి కార్తవీర్యార్జునుడిని నిలువెల్లా గాయపరిచి తన పరశువు ప్రహారం చేసే సమయంలో, అతని తల నరికే సమయంలో కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించగా దత్తాత్రేయ స్వామి వారు వచ్చారు. పరశురాముడు దత్తాత్రేయ స్వామి వారు ఇద్దరు చిన్ననాటి నుండి మంచి మిత్రులు. పరశురాముల వారికి దత్తాత్రేయుల వారంటే ఎనలేని గౌరవం. వారు వెంటనే దత్తాత్రేయ స్వామి వారిని ఆజ్ఞ ఏమిటి ప్రభు అన్నట్టుగా చూస్తే దత్తాత్రేయ స్వామి వారు పరశురాముల వారితో, పరశురామ నీ ప్రహారం వ్యర్థం కాకూడదు, కానీ కార్తవీర్యార్జునుడు నా భక్తుడు కనుక నేను అతన్ని రక్షించాలి, నువ్వు అనుమతిస్తే ఒక్క క్షణం నేను అతని ఆత్మని తీసుకుంటానని చెప్పేసి పరశురాముల వారి దగ్గర అనుమతి తీసుకొని కార్తవీర్యార్జునుడి శరీరంలో నుండి ఆత్మను తీసేసి మహిష్మతి సామ్రాజ్యపు కులదైవమైనటువంటి రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో వారి చరణాల కింద దాచిపెట్టేశారు. అప్పుడు పరశురాముల వారిని మీరింకా మీ ప్రహారం కొనసాగించండి అంటే పరశురాముల వారు తమ ప్రహారంతో కార్తవీర్యార్జునుడి శిరస్సును ఒక్క వేటితో ఖండించడం జరిగింది. ఆనాడు ఎక్కడైతే కార్తవీర్యార్జున పరశురామ యుద్ధం జరిగిందో, ఎక్కడైతే దత్తాత్రేయ స్వామి వారు భూమి మీదకి నేరుగా వచ్చి దిగారో అక్కడ ఆ శిల మీద, ఆ రాతి మీద దత్తాత్రేయ స్వామి వారి నిజ పాదముద్రలుంటాయి. ఈరోజు మన అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతోంది. రెండు అందరం కలిసి దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం కూడా చేద్దాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇగో ఈ స్థానంలో దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమైనటువంటి దివ్య స్థానం ఇది. थोड़ा लाइटिंग डालो ना कोई तो भी ऊपर से. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇగోండి దత్త పాదాలు. ఈ శిల మీద దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడే కార్తవీర్యార్జునుడి ఆత్మని తీసేసుకొని రాజరాజేశ్వరి మాత సన్నిధిలో ఆమె పాదాల కింద నిక్షిప్తం చేసేసినటువంటి మహాస్థానం ఇది. ब्रह्मा विष्णु आणि महेश्वर, ब्रह्मा विष्णु आणि महेश्वर, सामोरी बसले मला हे
दत्त गुरु दिसले मला हे दत्त गुरु दिसले मला हे दत्त गुरु दिसले. హైదరాబాద్ నుండి మాహేశ్వర్ చేరుకోవాలంటే రోడ్డు మార్గం అయితే ప్రిఫరబుల్ కాదండి. అసలు ఈ ఆప్షన్నే మీరు టోటల్గా రూల్ అవుట్ చేసేయాలి. ఎందుకు అనంటే అత్యున్నతమైన మార్గం ఏమిటి అనంటే అది రైలు మార్గం. హైదరాబాద్ నుండి ఇండోర్ చేరుకోవాలి. ముందుగా మీరు హైదరాబాద్ నుండి ఇండోర్కి మీకు అనువైన ట్రైన్ ఏదైనా ఎన్నుకొని ఆ ట్రైన్లో రిజర్వేషన్ చేసుకొని రావచ్చు. ఓవర్ నైట్ జర్నీ అయితే ఉంటుందండి. ఇండోర్ చేరుకున్నాక ఇండోర్ నుండి మాహేశ్వర్ 95 కిలోమీటర్లు. మీకు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, అలాగే ప్రైవేట్ బస్ సర్వీసులు ఉంటాయి, ఇంకా మీకు ట్యాక్సీలు కూడా అవైలబుల్ ఉంటాయి. మాహేశ్వర్ మధ్యప్రదేశ్లోకెల్లా అత్యంత డెవలప్డ్ సిటీస్లో ఒక డెవలప్డ్ సిటీ అండి. అంతేకాకుండా పర్యాటక రంగంలో చాలా అభివృద్ధి చెందిన సిటీ. ఇక్కడ మీకు రోజుకి 600-800 రూపాయలు రూమ్ దగ్గర నుండి, బడ్జెట్ హోటల్స్ దగ్గర నుండి రోజుకి 25,000 రూపాయలు సూట్స్ 7 స్టార్ హోటల్స్ వరకు మీకు లభ్యమవుతాయి. మేము మాత్రం మహేశ్వర్లో ఆగలేదండి. అక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మండలేశ్వర్ చేరుకున్నాము. ఎందుకంటే మేము పరిక్రమలో ఉన్నాం కనుక హోటళ్ళల్లో దిగడానికి లేదు. మండలేశ్వర్లో అనేక ఆశ్రమాలు ఉంటాయి. అందులో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపోక్షేత్రమైనటువంటి ఒక మహాధామం, ఒక ఆశ్రమంలో మేము బస చేసాము. ఉజ్జయిని, ఇండోర్, ఓంకారేశ్వర్, మాహేశ్వర్, మండలేశ్వర్, ఇంకా నారేశ్వర్, గరుడేశ్వర్, తిలక్వాడ ఇవన్నీ కూడా మనిషికి తలకి ఒక 10,000 రూపాయల చొప్పున కనుక పెట్టుకుంటే బడ్జెట్లో హ్యాపీగా మనం ఈ క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకొని ఒక వారం రోజుల్లో చక్కగా ప్రతిదీ కూడా చూడవలసిన ప్రతి దత్తస్థానం కానివ్వండి, అలాగే అక్కడున్న ప్రత్యేకమైన క్షేత్రం కానివ్వండి, తీర్థం కానివ్వండి, అన్నీ చక్కగా దర్శనం చేసుకొని మనం తిరిగి హైదరాబాద్కి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మహేశ్వర్కి మీరు ఒక పూర్తి రోజు కేటాయించవలసి ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ జాల్కోటి అంటే సహస్రధార ఎక్కడైతే కార్తివీర్యార్జునుడు నర్మదామాతని అడ్డుకుంటే అమ్మవారు కార్తివీర్యార్జునుడు సహస్ర బాహువుల గుండా ప్రవహించారో ఆ సహస్రధార అక్కడ దత్తాత్రేయ స్వామి వారు కార్తివీర్యార్జునుడికి దర్శనమిచ్చి నర్మదామాతతోటి ఇంకెప్పుడూ కూడా పోటీ పడద్దని హెచ్చరించినటువంటి మహాస్థానము. మాహేశ్వర్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దత్తాత్రేయ స్వయంభూ నిజపాదుక దర్శనము, అహల్యాబాయి హోల్కర్ వారి ఆ రాణి మహలు, ఇలా అనేకం ఎక్కడైతే రావణాసురుణ్ణి కట్టిపడేశారో అది, రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధి, ఇలా చాలా ఉన్నాయి మహేశ్వర్లో. ఇవన్నీ కూడా మీరు కవర్ చేయడానికి ఒక రోజు సరిపోతుంది. ఈసారి కనుక మీరు హాలిడే ప్లాన్ చేస్తే మాహేశ్వర్కి ప్లాన్ చేయండి, చాలా చక్కగా ఎంజాయ్ చేసి రాగలుగుతారు. తిరిగి ఇంకొక మహాదత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త, నర్మదే హర్.